హలో గైస్, ఇప్పుడైతే మనం తలకాయ కొన్న ఎలా ఉండాలో చూసేద్దామా. చూడండి, ఇలా కళాయి పెట్టి ఆయిల్ వేసిన తర్వాత నాలా ఆత్రం పడిపోయి ముందే వేసేయకండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఆనియన్స్ని చాప్ చేసుకొని 4 to 5 గ్రీన్ చిల్లీస్ని స్లిట్ చేసి వేసుకోండి. అలా స్లిట్ చేసుకొని ఫ్రై చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి. అలా వచ్చిన తర్వాత 2 to 2.5 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకోండి. అదనేది పచ్చితనం పోయేదాకా బాగా ఫ్రై చేసుకోండి. అయితే కర్రీని మాత్రం తలకాయ కూరని బాగా క్లీన్ చేయాలి. బ్లాక్నెస్ అంతా ఉంటుంది కదా, స్పూన్తో మొత్తం స్క్రేప్ చేసేయండి. అయిన తర్వాత ఉప్పు పసుపు వేసుకొని మసాలాను కూడా మొక్కకి బాగా పట్టించేసిన తర్వాత ఆల్మోస్ట్ 15 మినిట్స్ దాన్ని లిడ్ క్లోజ్ చేసి బాగా మగ్గనివ్వాలన్నమాట. అలా మగ్గిన తర్వాత ఒక 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు దాన్ని ఫ్రై చేయాలి. కారం అనేది పచ్చివాసన ఉండకుండా ఉంటుంది. అలా ఫ్రై చేసుకున్న తర్వాత 2 టమాటోస్ని ప్యూరీ చేశాను అన్నమాట. మీరు ప్యూరీ కాకపోయినా పీసెస్ లాగా అయినా కట్ చేసి చాప్ చేసుకొని వేసేసుకోవచ్చు. అలా వేసుకొని ఒకసారి కలుపుకొని మీరు టేస్ట్ చేయండి. ఉప్పు కారం ఏమైనా తగ్గితే ఈ స్టేజ్లోనే అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకొని కలుపుకొని మళ్ళీ టమాటా మొత్తం మగ్గేంత వరకు మగ్గనిచ్చుకోండి లిడ్ క్లోజ్ చేసేసి. అలా లిడ్ క్లోజ్ చేసిన తర్వాత మీరు ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలన్నమాట. ఎప్పుడైనా తలకాయ కూర గట్టిగా ఉంటుంది కాబట్టి వాటర్ అనేది మ్యాండేటరీ అనమాట. అలా వేసుకొని బాగా మగ్గనిచ్చేయండి. ఇంకా తర్వాత పెప్పర్స్ ఉంటాయి కదా, మెయిన్ ఈ కర్రీకి ఏంటంటే బ్లాక్ పెప్పర్ పౌడరే చాలా ఇంపార్టెంట్. అదే చాలా టేస్ట్ అనమాట. చాలామంది వెయ్యరు. మీరు ఒక్కసారి ట్రై చేయండి. బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకొని గరం మసాలా కూడా చాలా ఇంపార్టెంట్. 1 ఫుల్ స్పూన్ గరం మసాలా వేసేసి బాగా ఒక 2 to 3 మినిట్స్ కలిపి పెట్టేసుకోండి. నెక్స్ట్ బేజా ఫ్రై నేను ఒక్కదాన్నే తినేస్తున్నాను అన్నమాట ఇవ్వకుండా. అలా అయిన తర్వాత కొత్తిమీర కూడా చాలా ఇంపార్టెంట్. మనకి స్మెల్ అనేది రాదు కొత్తిమీర వేసిన తర్వాత. అంతే గైస్, చాలా బాగుంటుంది. ఎగ్జైట్మెంట్ బ్రో, ఇదంతా బాగా వచ్చింది కదా రెసిపీ. ఈ వీడియోకి అంతే గైస్, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్